సుప్రీంకోర్టు జస్టిస్ పేరు చెప్పి హైదరాబాద్ కు చెందిన రిటైర్డ్ ఇంజనీర్ నుంచి ₹1,50,00,000 సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. నకిలీ కోర్టు, నకిలీ జడ్జితో డ్రామా నడిపి డబ్బులు కాజేశారు. ఓ కేసులో పేరు వచ్చిందని, ఆ కేసు విచారణ సుప్రీంకోర్టులో జరుగుతోందని వనస్థలిపురంలోని మాజీ చీఫ్ ఇంజనీర్ ను బురిడి కొట్టించారు. కేసు విషయమై డబ్బులను సుప్రీంకోర్టు అకౌంట్లో జమ చేయాలని చెప్పడంతో కేటుగాళ్లు చెప్పినట్లే డబ్బులు డిపాజిట్ చేశారు. డబ్బులు తిరిగి రాకపోవడంతో బాధితుడు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు జస్టిస్ పేరు చెప్పి హైదరాబాద్ కు చెందిన రిటైర్డ్ ఇంజనీర్ నుంచి ₹1,50,00,000 సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. నకిలీ కోర్టు, నకిలీ జడ్జితో డ్రామా నడిపి డబ్బులు కాజేశారు. ఓ కేసులో పేరు వచ్చిందని, ఆ కేసు విచారణ సుప్రీంకోర్టులో జరుగుతోందని వనస్థలిపురంలోని మాజీ చీఫ్ ఇంజనీర్ ను బురిడి కొట్టించారు. కేసు విషయమై డబ్బులను సుప్రీంకోర్టు అకౌంట్లో జమ చేయాలని చెప్పడంతో కేటుగాళ్లు చెప్పినట్లే డబ్బులు డిపాజిట్ చేశారు. డబ్బులు తిరిగి రాకపోవడంతో బాధితుడు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త మార్గాల్లో ఇటు మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. తాజాగా సుప్రీంకోర్టు జస్టిస్ పేరు చెప్పి ఒక రిటైర్డ్ ఇంజనీర్ ని బురిడి కొట్టించినటువంటి వైనం ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా రిటైర్డ్ ఇంజనీర్ ను భయపెట్టి అతని నుంచి సుమారుగా ₹1,50,00,000 వసూలు చేసినట్టుగా ప్రస్తుతం ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్. ఈ కంప్లైంట్ ఆధారంగా ప్రజెంట్ రాచకొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఒక నకిలీ కోర్టును సృష్టించి నకిలీ జడ్జిని ప్రవేశపెట్టి డబ్బులు కాజేసినటువంటి వైనం ప్రస్తుతం ఇప్పుడు సంచలనంగా మారిందంటూ కూడా చెప్పుకోవచ్చు. వనస్థలిపురంలో మాజీ చీఫ్ ఇంజనీర్ కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. ఆయనకు గత కొద్ది రోజుల క్రితం ఒక కాల్ వచ్చింది. అయితే అన్నోన్ కాల్ వచ్చినప్పుడు ఆయన లిఫ్ట్ చేసిన తర్వాత అందులో ఒక కేసులో భాగంగా మిమ్మల్ని విచారించాలి, అందుకు సంబంధించినటువంటి విచారణ ఆన్లైన్ ద్వారా కొనసాగుతుంది, జడ్జి కూడాను ఆన్లైన్ లోనే అప్రోచ్ అవుతారంటూ కూడా చెప్పినటువంటి సందర్భం. ప్రధానంగా ఒక కేసు తమ మీద ఉంది, ఆ కేసులో ప్రధానంగా మీ పేరు అందులో చాలా కీలకంగా ఉందంటూ కూడా నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు, తను భయపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. సో ఇందులో భాగంగానే ఈ కేసును సుప్రీంకోర్టు జడ్జి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు, ఆయన స్వయంగా ఈ కేసును విచారిస్తున్నారంటూ కూడా సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించారు. సో ఇందులో భాగంగానే వీడియో కాల్ ద్వారా విచారణ అంతా కూడా జరుగుతుందంటూ కూడా సైబర్ నేరగాళ్లు రిటైర్డ్ ఇంజనీర్ భయపెట్టారు. సో ఇందులో భాగంగానే ముందస్తుగా ప్లాన్ ప్రకారం ఒక స్కైప్ ద్వారా జస్టిస్ వీడియో కాల్లో వచ్చినట్టుగా అందులో ప్రవేశపెట్టిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే ఆ వీడియో కాల్లోకి జడ్జి వచ్చిన తర్వాత ఈ కేసు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది, ఈ కేసులో భాగంగా అరెస్ట్ చేయాల్సి వస్తున్నట్టు కూడా జడ్జి కూడా ఈ బాధితుడిని బెదిరించినట్టుగా తెలుస్తోంది. సో ఇదే విషయమై ఈ కేసు విచారణ కొనసాగుతుంది. ఈ కేసు విషయంపై డబ్బులను సుప్రీంకోర్టు అకౌంట్లో జమ చేయాలంటూ కూడా నకిలీ జడ్జి ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఓకే, ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ పూర్తయిన తర్వాత ఇంతవరకు ఎంత అమౌంట్ అయితే డిపాజిట్ చేశారో అంతా కూడా వెనక్కి తిరిగి వస్తుందంటూ కూడా నకిలీ జడ్జి చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఇదే నేపథ్యంలో నకిలీ జడ్జి చెప్పిన విధంగా బ్యాంక్ లో డబ్బులను డిపాజిట్ చేశారు రిటైర్డ్ ఇంజనీర్. సుమారుగా ₹1,50,00,000 వరకు కూడా డిపాజిట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే సమయం గడుస్తున్నప్పటికీ కూడా ఇచ్చినటువంటి డబ్బు, తర్వాత డిపాజిట్ చేసినటువంటి డబ్బు తిరిగి రాకపోవడంతో రాచకొండ పోలీసులను బాధితులు ఆశ్రయించారు. ఈ అంశం మీద కేసు నమోదు చేసుకుని రాచకొండ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. లక్ష్మీ. థ్యాంక్ యూ శశి.